నమస్కారం మేడం. నమస్కారం. మీ పేరు? మాధురి అండి. ఎవరు మేడం? విజయవాడ. పాపం తీసుకొని మరి ఇంత క్రౌడ్లో ఏంటి మేడం ఈ సినిమాకి వచ్చారు? పెద్ద ఆయన అంటే అభిమానం, జగన్ అన్న అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం? వాళ్ళు ప్రజల కోసం బతికేవాళ్ళు, ప్రజలకు మంచి చేయాలని నడుచుకునేవాళ్ళు అంతే. ఇంత చిన్న పాపను తీసుకొని మీరు అసలు ఎంత క్రౌడ్లో జనాలు చూస్తే విపరీతంగా ఉన్నారు ఈ సౌండ్లు, అయినా సరే పాపను కూడా తీసుకొని వచ్చారు మీరు? మాకు థియేటర్ తెలియదండి. 23 సంవత్సరాలు నేను థియేటర్కి వచ్చి, మా పిల్లలకు కూడా తెలియదు. కనీసం ఏ బొమ్మల సినిమాలకు కూడా తీసుకెళ్ళను, కానీ వాళ్ళ చరిత్ర నా పిల్లలకు తెలవాలి అంతే. ఎందుకని తెలియాలనుకుంటున్నారు? వాళ్ళు బతికిన బతికి అలాంటిదండి. సరే, మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారనుకుంటున్నారండి? మళ్ళీ నెక్స్ట్ సీఎంగా ఎవరు వస్తారనుకుంటున్నారు ఏపీకి? అన్డౌటెడ్లీ జగన్ అన్నే వస్తాడు. ఎందుకనండి? అసలు ఆయన సరిగా పరిపాలన చేయట్లేదు అంటున్నారు కదండి. ప్రతి ఒక్కళ్ళు క్యాంపెయినర్స్ అండి ఆయనకి. ఆయన పథకాలు తీసుకున్న ప్రతి ఆడబిడ్డ ఆయన క్యాంపెయినరే. మళ్ళీ నెక్స్ట్ కూడా జగన్ గారే రాబోతున్నారు అయితే? వస్తున్నారండి. ఎందుకమ్మా ఫస్ట్ షో చూడాలని వచ్చారా? జగన్ గారి మీద అభిమానం? జగన్ అంటే ఇష్టం. జగన్ అంటే ఇష్టం, బాగా నచ్చింది, వచ్చా చూడాలని వచ్చా. యాత్ర 1 చూసారమ్మా? మరి యాత్ర 2 ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చూడాలిగా, బాగుంటుంది అనుకుంటున్నారా? మరి జగన్ గారు చెప్పినవన్నీ అమలు చేస్తున్నారు ఇప్పుడు? చేస్తున్నా. మళ్ళీ ఎవరు వస్తారమ్మా? మళ్ళీ ఎవరు వస్తారు? జగనే ఎందుకు? జగనే వస్తారు. మరి అసలు పరిపాలన సరిగా చేయట్లేదు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. అన్నది చంద్రబాబు చేస్తున్నారు కూడా చెప్తున్నా, చేస్తున్నా కూడా వచ్చాం, చేస్తున్నా కూడా సినిమాకి వచ్చాం, బాగా చేస్తున్నారు. అన్ని పథకాలు ఇస్తున్నారు, అన్ని వర్కులు బాగున్నాయి. మరి జగన్ గారు ఏవైతే చేస్తున్నారో చేస్తానని అప్పుడు పాదయాత్రలో హామీ ఇచ్చారు, అవన్నీ ఇప్పుడు అమలు చేశారా? చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆయన పాదయాత్రలో జరిగిన సంఘటనలన్నీ ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూడబోతున్నారా మీరు? చూస్తున్నాం. మళ్ళీ ఎవరు గెలుస్తారమ్మా?